మిత్రులందరికీ నమస్కారం. డిఎస్సికి సంబంధించి కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మాక్ టెస్ట్లు. మనకి డిఎస్సి వెబ్సైట్లో మాక్ టెస్ట్లు అయితే పెట్టారు. ఇవి డమ్మీ పేపర్లు. మనకి 2018కి సంబంధించి ఏవైతే ప్రీవియస్ డిఎస్సికి సంబంధించిన మోడల్ పేపర్లు ఉంటాయో డమ్మీగా ఒక 40 క్వశ్చన్లు పెట్టారు. ఏంటిది 40 క్వశ్చన్లు పెట్టడం ఏంటిది? డిఎస్సికి 45 రోజులు టైం ఇచ్చారని 45 ప్రశ్నలకు కానీ ఎగ్జామ్ పెడతారా? 40 నిమిషాలు ఇచ్చారేంటి మాక్ టెస్ట్కి? 160 ప్రశ్నలు 80 మార్కులు ఇచ్చి మొత్తంగా 2.5 గంటలు పెట్టాలి కదా. 40 నిమిషాల్లో కానీ ఎగ్జామ్ పెడతారా? పెట్టడం ఏంటిది? ఒక డిఎస్సికి సంబంధించిన మాక్ టెస్ట్ అంటే మొత్తంగా 80 మార్కులకి 160 ప్రశ్నలకి ఎస్జిటి, మళ్ళీ స్కూల్ అసిస్టెంట్లో సబ్జెక్టులు ఉంటాయి. మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, హిందీ అన్నీ కూడా ఇవ్వాలి కదా. టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీఈటీ, పీఈకి సంబంధించి మొత్తంగా అన్నీ కూడా పెట్టాలి కదా. ఈ ప్రశ్నకి కూడా అర్ధ మార్కు ఉంటుంది కదా. అంటే మనకి 80 మార్కులకి 160 ప్రశ్నల నమూనా ప్రశ్నపత్రాలు మీరు ప్రస్తుత సిలబస్ ప్రకారం రూపొందించి డిఎస్సి వెబ్సైట్లో పెట్టలేకపోతున్నారంటే ఏమనుకోవాలయ్యా మిమ్మల్ని? ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఏం చేస్తుందో కనీసం అర్థమవుతుందా? డిఎస్సి అభ్యర్థులు ఒక మాక్ టెస్ట్ రాస్తున్నారంటే ఫైనల్ ఎగ్జామ్ ఏ విధంగా రాస్తున్నారో అదే విధంగా రాయాలని కోరుకుంటారు కదా. ఇక్కడ ఎస్జిటికి సంబంధించి డమ్మీ కింద ఒక 40 బిట్లు, అది కూడా 2019లో ఏదైతే డిఎస్సికి సంబంధించి టెట్కమ్ టీఆర్టీ పేపర్లోంచి ఇచ్చేసారు బిట్లు. అవి ప్రస్తుత సిలబస్ ప్రకారం ఇవ్వాలి కదా. ఒక డెమో ఎగ్జామ్ పెడితే ఏం పోతుంది? నీట్గా 160 బిట్లు 80 మార్కులకి దానికి సంబంధించిన రిజల్ట్ కూడా లాస్ట్లో ఇచ్చేలా ఇవ్వచ్చు. మీరు కీ కూడా చూసుకునే అవకాశం కల్పించవచ్చు. కానీ ఏం లేదు, జస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ అంటే ఏంటో తెలియదు, ఆన్లైన్ ఎగ్జామ్ అంటే ఏంటో కొంచెం కూడా అవగాహన లేని వాళ్ళకి మాత్రమే ఏదో ఒక డెమో కింద పెట్టారు. అదొకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా పేపర్లు అనేవి పెట్టడం మర్చిపోయారు. అంటే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఎవరు కూడా కంగారు పడకండి, ఇందులో ఏం లేదు, అంత గొల్ల ఇది. దీనిలో మీరు పేపర్లు పెట్టేసి ఏదో ఉద్ధరించేయడానికి ఏం లేదు. ఒక డమ్మీ పేపర్ ఏదో 2018 పేపర్ పట్టుకొచ్చి జస్ట్ అలా పెట్టారు అంతే. ఒక 40 బిట్లు జస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ ఇలా ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ మొత్తం తెలియని వాళ్ళకి ఏదో కొంచెం తెలియడానికి మాత్రమే పెట్టారు. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు మీరు ఏదో ఒక పేపర్ ఓపెన్ చేసి మీరు డెమో ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో రాయాలంటే రాయొచ్చు. దయచేసి పాఠశాల విద్యాశాఖ అధికారులు 80 మార్కులకి 160 బిట్లు ప్రతి పేపర్ కూడా పెట్టాలి. డెమో పేపర్ పెట్టాలి, ప్రస్తుత సిలబస్ ప్రకారం పెట్టాలి. ఒకవేళ మీకు తయారు చేసే వాళ్ళు ఎవరు లేకపోతే ఏదో ఒక కోచింగ్ సెంటర్ని అడగండి, కనీసం వాళ్ళైనా మీకు పేపర్లు ఇస్తారు. ఆ పేపర్లను పట్టుకొచ్చి డిఎస్సి వెబ్సైట్లో పెడితే ప్రాక్టీస్ పరంగా డిఎస్సి అభ్యర్థులకు ఉపయోగపడుతుంది. డిఎస్సి కన్వీనర్ ఎస్ఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి గారు అంటారు, ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టడానికి మానవ వనరులు లేవంటారు. ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టడానికి మానవ వనరులు లేవంటారు. అంటే తెలంగాణ ప్రభుత్వం 11,000కు పైగా పోస్టుల భర్తీ చేసేటప్పుడు ఒకే జిల్లా ఒకే పేపర్ నీట్గా పరీక్ష పెట్టి 4 రోజుల్లో పోస్టింగ్లు ఇచ్చింది కదా. అదే టీసీఎస్, తెలంగాణలో ఎగ్జామ్స్ పెట్టిన టీసీఎస్ సంస్థే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎగ్జామ్స్ పెట్టడానికి యూజ్ చేస్తారు కదా. అంటే ఒకే జిల్లా ఒకే పేపర్ తెలంగాణలో పెట్టి చూపించిన ఆ విధానాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమలు చేయమంటే ఈయన అంటారు ఎటువంటి ఇబ్బంది ఉండదు, అపోహలు పెట్టుకోవద్దంటారు ఈయన కన్వీనర్ గారు. ఫస్ట్ ఎస్జిటి పేపర్ ఎవరైతే రాశారో టెట్కి సంబంధించి 2024లో వాళ్ళకి 5 నుంచి 10 మార్కులు తగ్గినాయి. మిగిలిన సెషన్లో పరీక్ష రాసిన వాళ్ళకి మార్క్స్ అనేవి పెరిగినాయి. ఇక్కడ హెచ్చు తగ్గులు ఎందుకని? ఒకే పేపర్ అందరూ రాస్తే ఆ పేపర్లోనే సత్తా చాటుకుంటారు. ఎవరి ప్రతాపం ఏంటనేది ఒకే పేపర్ డిసైడ్ చేస్తుందని చెప్పేసి కోరుతుంటే 13 జిల్లాలకు సంబంధించి ఈయన అంటాడు 13 జిల్లాలకి ఒకే రోజు ఒకే పేపర్లో పరీక్ష పెట్టలేమంటాడు. మిమ్మల్ని ఒకే పేపర్లో 13 జిల్లాల అభ్యర్థులకి పెట్టమనడం లేదయ్యా బాబు. ఒకే పేపర్లో 13 జిల్లాలకి పెట్టమనడం లేదు. ఒక్కొక్క జిల్లాకి ఒక్కో పేపర్ పెట్టమంటున్నారు. మీరు మాకు సలహాలు ఇస్తారా, మేము మీకు సలహాలు ఇవ్వాలా? ఉన్నత స్థాయిలోనే ఉన్నారు కదా, ఆలోచించాలి కదా. ఒక జిల్లా ఒకే పేపర్ అంటే ఏమిటి? 13 జిల్లాలు, 13 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లా అభ్యర్థులు ఒక్కో పేపర్ అడుగుతున్నారు. మీరు ఎలాగో ఆన్లైన్ ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు ఒక 15 పేపర్లో 13 పేపర్లో పెడతారు. అదే ఇక్కడ ఒక జిల్లాకి ఒకే పేపర్ పెడితే ఏమవుతుంది, ఏమిటి ఇబ్బంది? వెంటనే పోస్టింగ్లు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి మీకు బాధగా ఉందా? తెలంగాణ ప్రభుత్వం ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టడం వల్ల వితిన్ 1 మంత్లో పోస్టింగ్లు ఇచ్చేశారు. మరి ఇక్కడ మీరు ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష పెడితే 1 మంత్లో పోస్టింగ్లు ఇవ్వడం మీకు ఇబ్బందిగా ఉందా? అంటే ఇక్కడ అభ్యర్థులు వాళ్ళకు వాళ్ళే కొట్టుకోవాలి. ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళకు వాళ్ళే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. వాళ్ళకు వాళ్ళే 2018 డిఎస్సి మాదిరిగా కోర్టు కేసులు పడేసి ఒక 4 సంవత్సరాలు పోస్టింగ్లు ఇవ్వకుండా జీతాలు ఇవ్వక్కర్లేదు.
ఈ ధోరణిలో ఆలోచిస్తే మాత్రం చాలా దారుణమైన విషయం ఇది. దయచేసి అందరూ కోరేది ఒకే జిల్లా ఒకే పేపర్. అంటే 13 జిల్లాలు ఉన్నాయి, 13 పేపర్లో ఎగ్జామ్ పెట్టండి. అది ఎస్జిటి అయినా, స్కూల్ అసిస్టెంట్ అయినా, టీజీటీ అయినా, పీజీటీ అయినా. ఈ విషయంపై పరిశీలన చేయమంటే అపోహలు పెట్టుకోవద్దు. నార్మలైజేషన్ విధానం వల్ల ఏం జరిగిపోదని చెప్పేసి ఈయన చెప్తా ఉంటాడు. ఏం చెప్తాడు ఈయన? బ్యాంకింగ్కి సంబంధించి, నీటికి సంబంధించి, జేఈకి సంబంధించి, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు జరిగేటప్పుడంట నార్మలైజేషన్ విధానం అమలు చేస్తున్నారంట. అమలు చేస్తున్నారు. వాళ్ళు అమలు చేసే విధానానికి సంబంధించి నెగిటివ్ మార్కుల విధానం ఉంటుంది. ఒక బ్యాంకింగ్ పరీక్ష జరుగుతుందంటే నెగిటివ్ మార్కుల విధానం ఉంటుంది. నెగిటివ్ మార్కుల విధానం అనేది డిఎస్సికి సంబంధించి ఉండదు. నెగిటివ్ మార్కుల విధానం ఉంటే ఆ లెక్క వేరే ఉంటుంది. నెగిటివ్ మార్కుల విధానం లేకపోతే ఆ లెక్క వేరే ఉంటుంది. ఆ విషయం కూడా ప్రభుత్వ అధికారులకు అర్థం కావడం లేదు. వాళ్ళు అప్లై చేసే నార్మలైజేషన్ ఫార్ములా ఏంటి, మీరు అప్లై చేసే నార్మలైజేషన్ ఫార్ములా ఏంటి? టెట్కి సంబంధించి మీరు అప్లై చేసే నార్మలైజేషన్ ఫార్ములా 10, 15, 20 మార్కులు యాడ్ స్కోర్ రావడం ఏంటి? అందరూ కూడా కష్టమైన రోజునే పేపర్ రాయాలని చెప్పేసి కోరుకుంటారు కదా. కష్టమైన పేపర్ ప్రతి ఒక్కరు రాస్తే వాళ్ళకు కూడా యాడ్ స్కోర్లు వచ్చి ఉండేవి కదా. పేపర్ రాసిన వాళ్ళకి 5 నుంచి 10 మార్కులు తగ్గడం ఏంటి? వాళ్ళ మార్కులు వాళ్ళకి ఉండకపోవడం ఏంటి? తగ్గిపోవడం ఏంటి? ఈజీ పేపర్ రాసిన వాళ్ళు వాళ్ళ కర్మ అనుకోవాలా? కష్టంగా వచ్చిన రోజున పేపర్ రాసిన వాళ్ళకి అలా అదృష్టం అనుకోవాలా? నార్మలైజేషన్లో పాయింట్స్లో కూడా జాబ్ పోతుంది. కాబట్టి దయచేసి ఒకే జిల్లా ఒకే పేపర్ ఆలోచన చేయండి. ఈ విషయాన్ని ఖచ్చితంగా అభ్యర్థులు 100కి 100% కోరుకుంటున్నారు. మీరు ఒకే జిల్లాలో పరీక్ష కేంద్రాలు కేటాయించడానికి అవకాశం లేకపోతే పక్క 2 జిల్లాల్లో కూడా మీరు ఎగ్జామ్ సెంటర్స్ అనేవి కేటాయించే అవకాశం ఉంది. ఒకే జిల్లాలో మీరు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసి క్యాపబిలిటీ లేకపోతే ఆ పక్కన చుట్టుపక్కల 2 జిల్లాల్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలులో ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు అక్కడ కర్నూలులో సెంటర్స్ అనేవి సరిపోకపోతే ఆ పక్క 2 జిల్లాల్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇవ్వచ్చు. మీరు టెట్కి సంబంధించి ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడే ఒక జిల్లా వాళ్ళని పట్టుకెళ్ళి పక్క జిల్లాలోని వేరే రాష్ట్రాల్లోని పడేసిన వాళ్ళు ఈ విధంగా ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష పెట్టే అవకాశం 100% ఉంది. మానవ వనరులు సరిపోవడం లేదు అనేవి సరైన స్టేట్మెంట్లు కాదు. ఇవన్నీ కూడా చేతకాని విషయాలు, చేతకాని స్టేట్మెంట్లు. తెలంగాణ ప్రభుత్వం చేసి చూపించింది కదా. వాళ్ళు కూడా 11,000కి పైగా టీచర్ పోస్టుల భర్తీ చేశారు. 1-2 కాదు, అక్కడ కూడా లక్షల్లో డిఎస్సి మంది అప్లికేషన్లు అనేవి పెట్టారు, ఎగ్జామ్స్ అనేవి రాశారు. డిఎస్సి అంటేనే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. జిల్లాల వారీగా పోస్టుల భర్తీ అనేది ఎంపికనే జరగాలి. అలాంటప్పుడు మీరు ఇటువంటి వివిధ పేపర్లు ఎలాగో మీరు పెడతారు. మీరు దాదాపుగా 13 పేపర్లో 15 పేపర్లో ఎలాగో పెడతారు ఎస్జిటి వాళ్ళకైతే. ఆ పెట్టేది ఒక్కో జిల్లాకి ఒకే పేపర్లో పరీక్ష పెడితే ఏంటి మీకు ఇబ్బంది అనేది డిఎస్సి అభ్యర్థుల ప్రశ్న. మిమ్మల్ని 13 జిల్లాల అభ్యర్థులకి ఒకే పేపర్ పెట్టమని ఎవరో కోరడం లేదు. ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష పెట్టండి. ఒకవేళ మీరు సెంటర్లు ఇచ్చే క్యాపబిలిటీ లేకపోతే ఆ సొంత జిల్లాతో పాటుగా పక్క 2-3 జిల్లాల్లో కూడా మీరు ఎగ్జామ్ సెంటర్స్ అనేవి కేటాయించవచ్చు. ఆల్రెడీ డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు అభ్యర్థులే 5 సెంటర్లు అనేవి ఎగ్జామ్ సెంటర్ల ప్రిఫరెన్స్ కింద ఇచ్చున్నారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ జిల్లా, సెకండ్ ప్రిఫరెన్స్ ఈ జిల్లా, థర్డ్ ప్రిఫరెన్స్ ఈ జిల్లా. ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ప్రిఫరెన్స్ పెట్టారు కదా, దాని ప్రకారం కూడా మీరు ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకే జిల్లా ఒకే పేపర్పై మాత్రం ఎటువంటి కుట్రలు చేయొద్దు. నీట్గా పరీక్ష పెట్టేసి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా పోస్టులు ఇచ్చేసిందో అదేవిధంగా మీరు కూడా పోస్టుల భర్తీ అనేది కంప్లీట్ చేసేయాలి. వివిధ రకాల సమస్యలు తలెత్తే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి, న్యాయపరంగా వివిధ రకాల అడ్డంకులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఒకే జిల్లా ఒకే పేపర్ అంశాన్ని ఖచ్చితంగా పరిశీలన చేయాలి. పోస్టింగ్లు జాప్యం చేయాలి. జీతాలు ఇవ్వకుండా అభ్యర్థుల్ని కొద్దిగా పోస్టింగ్స్ డిలే చేయాలన్నా, న్యాయపరంగా ఏదైనా ఇబ్బందులు రావాలన్నా ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టకపోతే నార్మలైజేషన్ విధానం వల్ల చేస్తే రకరకాల పేపర్లు అనేవి వస్తాయి. అభ్యర్థులకి రకరకాల అవకతవకలు తర్వాత తెలుస్తాయి. పేపర్ రాశాక కొంతమందికి మార్కులు పెరగడం, తగ్గడం, ఇటువంటి విచిత్రమైన సమస్యలు తలెత్తినప్పుడు అప్పుడు తెలుస్తుంది. డిఎస్సికి నెగిటివ్ మార్కుల విధానం లేదు. ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించాలి. ఇతర పరీక్షలకు నెగిటివ్ మార్కుల విధానం ఉంటుంది. దానివల్ల నార్మలైజేషన్ వల్ల కొద్దిగా ఇబ్బంది అనేది తగ్గుతుంది తప్ప ఇక్కడ డిఎస్సి విషయంలో మాత్రం ప్రభుత్వాన్ని ఏకతాటికి ఈ విషయంపై ప్రశ్నిస్తున్నప్పటికీ కనీసం స్పందించడం లేదు. ఇక 90 రోజుల సమయానికి సంబంధించి కూడా 90 రోజుల సమయాన్ని నోటిఫికేషన్ విడుదల నుంచి పరీక్షలు పూర్తయ్యేలోపు 90 రోజుల సమయం ఉండాలని ప్రిపరేషన్కి సంబంధించి అభ్యర్థులు కోరుతున్నారు. విద్యాశాఖ మంత్రి గారు ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా పరిశీలన చేయాలి. ఈ అంశంపై కూడా మీరు సర్వే చేయాలి. మీ దృష్టి వరకు కూడా ఈ విషయం అనేది చేరింది. మీరు ఇంకా ఈ విషయంపై మౌనంగా ఉంటే మాత్రం ఫర్దర్గా మీరే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అర్హత వయసు 47 సంవత్సరాలకి పొడిగించాలని చెప్పేసి కూడా చాలామంది కోరుతున్నారు. ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా మీరు పరిశీలన చేయాలి. 7 సంవత్సరాలుగా డిఎస్సి లేదు. ఇంకా అప్లైకి సంబంధించి చూసినట్లయితే చాలామందికి ప్రింట్ అనేది రావడం లేదంటున్నారు.
అంటే అప్లికేషన్ పార్షియల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి రావడం జరిగింది. నేను క్యాండిడేట్ లాగిన్ అదేవిధంగా పాస్వర్డ్ ఇస్తే నా ప్రింట్ అప్లికేషన్ రావడం లేదు, ఏం చేయాలంటారు? చాలాసార్లు చెప్పడం జరిగింది, ఖచ్చితంగా సబ్మిట్ అయిందా లేదా చూసుకోండి, ప్రింట్ వచ్చిందా లేదా చూసుకోండి అని చెప్పేసి చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు చాలామందికి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయకపోవడం వల్ల పార్షియల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. దయచేసి ఈ ముఖ్యమైన అంశాన్ని హెల్ప్ లైన్ ద్వారా అభ్యర్థులందరూ కూడా తీసుకువెళ్ళండి. ఈ విషయంపై విద్యాశాఖ అధికారులు ఖచ్చితంగా స్పందించాలి. పార్షియల్లీ సబ్మిటెడ్ అంటే వాళ్ళకి హాల్ టికెట్ కూడా రాదు, వాళ్ళ అప్లికేషన్ అనేది డిఎస్సి వెబ్సైట్లో కనిపించదు. ఓకే, ఈ అంశంపై ఎలా ముందుకు వెళ్ళాలనేది కూడా విద్యాశాఖ అధికారులు స్పందించాలి. అభ్యర్థులు ఈ అంశంపై ఖచ్చితంగా మీకు హెల్ప్ లైన్కి కాల్ చేస్తారు, మీరు రెస్పాండ్ అవ్వండి. ఇక న్యాయబద్ధమైన డిమాండ్స్ ఏవైతే కోరుతున్నారో ఖచ్చితంగా మీరు పరిశీలన చేయాలి. పరిశీలన చేయకుండా ఇదే విధంగా మొండి వైఖరితో ముందుకు వెళ్తే మీ కంట్లో మీరే పొడుచుకున్నట్లు అవుతుంది. ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి గారు ఈ విషయాన్ని గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ డిఎస్సి అంశాన్ని మీరు స్పందించాలి. 16,347 పోస్టులకు సంబంధించి మంచి నోటిఫికేషన్ ఇచ్చారు. కొన్ని డిమాండ్స్ అభ్యర్థులు చేస్తున్నారు, వాటిని మీరు సవరించారంటే అందరికీ ఆమోదయోగ్యమైన డిఎస్సి అవుతుంది. లేదంటే ఫర్దర్గా మీకే ఇబ్బంది అనేది కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఒక నియంతల మొండి విధానాన్ని ప్రదర్శించాడో అదేవిధంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మీ కంట్లో మీరే పొడుచుకున్నట్లు అవుతుంది. ఒకే జిల్లా ఒకే పేపర్పై తెలంగాణ ప్రభుత్వం పరీక్షలు పెట్టి పోస్టింగ్లు ఇస్తే ఆ విధానాన్ని మీరు ఎందుకు అవలంబించలేకపోతున్నారు, ఎందుకు కుంటి సాకులు చెబుతున్నారు అనేది కూడా అభ్యర్థులందరి ప్రశ్న. మీరే సమాధానం చెప్పాలి. అభ్యర్థులు మీకు ఓట్లేసి గెలిపించారు. మెగా డిఎస్సిపై తొలి సంతకం చేస్తామంటే మిమ్మల్ని నమ్మి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబమే కాకుండా అందరి చేత ఓట్లేసి గెలిపించారు. మీరు ఈ రోజున ఒకే జిల్లా ఒకే పేపర్పై కూడా కనీసం స్పందించలేకపోతున్నారంటే చాలా దారుణంగా మీకు పరిణామాలు ఉంటాయి. ఈ విషయాన్ని పెద్ద చేసుకోవద్దు, దయచేసి చిన్నగా ఉన్నప్పుడే సాల్వ్ చేసుకోండి. లేదంటే ఫర్దర్గా చాలా ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు, చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఎగ్జామ్ షెడ్యూల్ ఇంకా ఎందుకు ఇవ్వలేదు? ముందుగా ఎస్జిటి పెడతారా, స్కూల్ అసిస్టెంట్ పెడతారా, టీజీటీ పెడతారా, పీజీటీ పెడతారా, లేదంటే పీఈకి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి పెడతారా? షెడ్యూల్కి సంబంధించి 15 రోజులు ముందుగానే డిఎస్సి వెబ్సైట్లో పెట్టలేనంత స్థితిలో ఉన్నారంటే మీరు ఏమనుకోవాలి? మిమ్మల్ని ఎగ్జామ్స్ పెట్టే ఉద్దేశం ఉంటే షెడ్యూల్ని వెంటనే విడుదల చేయండి. ఒకే జిల్లా ఒకే పేపర్పై వెంటనే స్పందించాలి. మీరు అపోహలు పెట్టుకోవద్దు, ఇటువంటి కుంటి సాకులు చెప్పకండి. అందరికీ కూడా తెలుసు ఇతర ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్కుల విధానం ఉంటుంది, ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కుల విధానం ఉండదు. టెట్లో 10 నుంచి 15, 20 మార్కులు యాడ్ స్కోర్లు అవ్వడం ఏంటి, తగ్గడం ఏంటి? అందరికీ కూడా ఒకే పేపర్ ఇస్తే ఇటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తవు కదా, పారదర్శకత అనేది ఉంటుంది కదా. అందరూ కూడా కష్టమైన పేపర్లోనే పరీక్ష రాయాలని కోరుకుంటారు, ఎవరు కూడా ఈజీగా వచ్చిన పేపర్ నాకు రావాలని కోరుకోరు. ఈ విషయాన్ని ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు అర్థం చేసుకోవాలి. మీకు అన్నీ తెలుసు, కానీ అభ్యర్థులతో మీరు ఆడుతూ ఉన్నారు. డిఎస్సి అభ్యర్థులు ఆడతారాట తెలుసు కదా. ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వ విద్యాశాఖ మంత్రికి చక్కగా మీరు వివరించాలి కదా. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పూర్తి స్థాయిలో ఈ డిఎస్సి అంశంపై మీరు పరిశీలన చేయకపోతే ఫర్దర్గా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. రకమైన సమస్య ఉంది, ఆ సమస్యలన్నీ కూడా రైజ్ చేయండి. అయితే సమాచారం సోషల్ మీడియా వేదికగా ఇంత హల్చల్ జరుగుతుందంటే ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్ అనేది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్తుంది. ఈ ప్రభుత్వం సోషల్ మీడియాని వాడినంత చక్కగా ఏ ప్రభుత్వం కూడా వాడలేరు కూడా. అంత చక్కగా సోషల్ మీడియాపై అవగాహన ఉన్న ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ డిమాండ్స్ని మెయిన్గా తెలియపరచండి. మాక్ టెస్ట్ల విషయంలో కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది. విద్యాశాఖ అధికారులు చేస్తున్న పనికి ప్రభుత్వం బలవుతుందా లేదా ప్రభుత్వమే విద్యాశాఖ అధికారుల చేత ఈ విధంగా ఆటాడిస్తుందా అనేది కూడా తెలియాలి. పూర్తి స్థాయిలో విఫలం.